తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నార్త్ ఈస్ట్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సిటీలో దాదాపు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక జిల్లాలోని ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండల దృష్ట్యా జనాలు బయటకు రావద్దని, అవసరమైతేనే రావాలని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాలు ఊపందుకున్నాయి. పసుపు కొనుగోళ్లతో మార్కెట్ యార్డులో ఎటు చూసినా పసుపు రాసులు కనబడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ వాతావరణ నేపథ్యంలో గత 20 రోజులుగా పసుపు అమ్మకాలు నత్తనడకన సాగాయి. ధరలు కూడా తగ్గడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే మళ్లీ పసుపు కొనుగోలు ఊపందుకోవడం, మంచి ధరలు వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 45,000 ఎకరాల్లో పసుపు సాగైంది. పంట చేతికొచ్చే సమయానికి మంచి దిగుబడే వచ్చింది. ప్రారంభంలో ధరలు కూడా 13 నుంచి 14,000 రూపాయల వరకు పలికాయి. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు పసుపు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గత 20 రోజులుగా నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. అడపాదడపా కొనుగోళ్లు జరిగినా ఆశించిన ధరలు రాలేదు. యుద్ధం కారణంగా ధరలు కూడా 15,000 నుంచి 10,000 రూపాయల వరకు పడిపోయాయి. దీనికి తోడు అకాల వర్షాలతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు తడిసింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో పసుపుకు డిమాండ్ పెరగడంతో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ మధ్యలో 25 డేస్ నుంచి సరిగ్గా రేట్లు లేక రైతులు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఫస్ట్ ఉన్నట్లు మిడిల్లో లేదు. ఈ యుద్ధం ప్రభావం వల్ల మిడిల్లో చాలా వరకు రేటు పడిపోయింది. మొన్న వారం రోజులు బంద్ తర్వాత ఇప్పుడు కొంచెం పుంజుకున్నది రేటు. ఇప్పుడు నిన్న వచ్చేసి 16,000, 15,500 అట్లా పోయింది. ఇప్పుడు యుద్ధ ప్రభావం అనేది మరి కొంచెం తగ్గింది అని అనిపిస్తుంది. ఇప్పటికైతే మా నిన్న నుంచి కొంచెం రేట్లు మంచిగానే పెరిగినాయి. 16,000, 15,000, 14,000, 13,000 ఇట్లా పోతున్నది. ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. రేట్లు అయితే పరగకూడదు ఇట్లుంటే. అంతకుముందు అయితే బాగా లాస్ అయిపోయారు అందరూ. ఎక్కువ శాతం అమ్ముకున్నారు కదా. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో బాగా రూపాయల బారాన మందం అమ్ముకున్నారు. ఆల్రెడీగా చాలా మందం ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో పెరిగితే ఏం లాభం ఉన్నది? ఇద్దాం అనుకుంటా ధరలు దించేసారు. ఇప్పుడు యుద్ధం సప్పుడు తక్కువ అయింది, కొంచెం పెంచారు. పసుపు రాసులతో మార్కెట్ యార్డు పచ్చగా మారింది. పసుపు పంట కొనుగోళ్లు ఊపందుకోవడంతో పెద్ద ఎత్తున మార్కెట్కు పసుపు తరలించారు రైతులు. సోమ, మంగళవారాల్లో నిజామాబాద్ మార్కెట్ యార్డుకు 50,000 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల రైతులు పసుపుని నిజామాబాద్ మార్కెట్కి తెచ్చారు. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో నాణ్యమైన పసుపు క్వింటాలకు 16,000 ధర లభిస్తుంది. కాస్త అటు ఇటు ఉన్న పసుపుకి 12,000 నుంచి 14,000 వరకు ధరలున్నాయి. తేమ శాతం 20, కర్క్యూమిన్ శాతం 2 నుంచి 3% ఉన్న పసుపుకి ధరలు తక్కువగా ఉన్నాయి. కర్క్యూమిన్ శాతం 5 నుంచి 7%, తేమ 10 నుంచి 12% ఉన్న పసుపు కొమ్ముకు 14,000కు తగ్గకుండా మంచి ధర ఉంది. వ్యవసాయం చేస్తే లేనిటట్లేదు, రైతుకు ఆఖరికి పెరిగినట్టు కొడుతున్నది. అప్పుడేమో సీజన్లో లేకుంటే ధరలు ఇప్పుడు మాలంతా అయిపోయేటప్పుడు పెరుగుతున్నది. మొన్నటికి ఇప్పటికి కొద్దిగా పెరిగింది. 12 నుంచి 13, 15 దాకా పోతుంది. ఇంకా కొంత పెరిగితే మంచిగా రైతు గిట్టుబాటు ధర ఉంటుంది. పెన్నులలో అనేక ధరలు అవుతున్నాయి. మొన్న యుద్ధం చేయబట్టి రేటు తక్కువ అయింది. ఇప్పుడు యుద్ధం బంద్ అయింది, రేట్ ఎక్కువ అయింది. పసుపు నడమ నష్టపోయింది. నడమ అమ్ముకున్న వాళ్ళు నష్టపోయింది. మధ్యలో 12, 13 ఉండే. మార్కెట్లో పసుపు అమ్మకాలు జోరుగా సాగుతూ ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి ధర పలుకుతోందని చెబుతున్నారు పసుపు రైతులు. గల్ఫ్ దేశాల్లో ముసురుకున్న యుద్ధ మేఘాలు ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా వలసల కిల్లా, జగిత్యాల జిల్లాపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకప్పుడు ఉపాధి కోసం విమానం ఎక్కేందుకు క్యూ కట్టిన యువత ఇప్పుడు విదేశీ ప్రయాణం అంటేనే జంకుతున్నారు. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ప్రాణభయం మధ్య గల్ఫ్ కార్మికులు నలిగిపోతున్నారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో జగిత్యాల జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కానీ నేడు జిల్లాలోని ఏజెంట్ల కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గల్ఫ్ దేశాల మధ్య అస్థిరత నెలకొనడంతో విదేశీ ప్రయాణాలకు జగిత్యాల యువత బ్రేక్ వేసింది.
నిన్న మొన్నటి వరకు పాస్పోర్ట్లు వీసాల కోసం కన్సల్టెన్సీల చుట్టూ తిరిగిన అభ్యర్థులు ఇప్పుడు అటువైపు చూడటానికే భయపడుతున్నారు. యుద్ధం ఎప్పుడు తీవ్ర రూపం దాల్చుతుందో, ఎక్కడ బాంబులు పడతాయో తెలియని స్థితిలో గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. జగిత్యాల జిల్లా గల్ఫ్ వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో ఉండటం ఇక్కడ సర్వసాధారణం. కానీ ప్రస్తుతం గల్ఫ్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం జిల్లా యువత కలలపై నీళ్లు చల్లింది. యుద్ధం భయంతో కొత్తగా వెళ్లాలనుకునే వారు విరమించుకుంటూ ఉండగా, వెకేషన్ మీద ఇంటికి వచ్చిన వారు తిరిగి వెళ్లలేక సందిగ్ధంలో పడిపోయారు. కేవలం వలస కార్మికులే కాదు, వారిపై ఆధారపడి నడిచే ట్రావెల్ ఏజెన్సీలు, కొరియర్ సర్వీసులు, మెడికల్ టెస్ట్ సెంటర్ల ఉపాధి కూడా దెబ్బతింది. కుటుంబ సభ్యుల భయాందోళనల మధ్య కొందరు అప్పులు తీర్చడం కోసం ఇష్టం లేకున్నా ప్రాణాలకు తెగించి విదేశాలకు వెళ్తున్నారు. మొత్తం మీద యుద్ధ ప్రభావం మాత్రం జగిత్యాల జిల్లాలోని సామాన్య గల్ఫ్ కార్మికుడి నడ్డి విరుస్తోంది. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు భారీగా తగ్గిపోయాయి. కేవలం గల్ఫ్ దేశాలకు చెందిన కొన్ని ఎయిర్లైన్స్ మాత్రమే నడుస్తూ ఉండటంతో డిమాండ్ను ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు ఛార్జీలను 5 నుంచి 6 పెంచేశాయి. గతంలో 15 నుండి 20 వేల రూపాయలున్న టికెట్ ధర ఇప్పుడు ₹1,00,000 చేరువ కావడంతో సామాన్యుడు విమానం ఎక్కలేని పరిస్థితి నెలకొంది. సెలవుల మీద ఇంటికొచ్చిన వారు తిరిగి వెళ్లలేక, ఇక్కడ ఉండలేక నలిగిపోతున్నారు. 6 నెలలలోపు తిరిగి వెళ్లకుంటే వీసా రద్దవుతుంది. అలాగని ₹1,00,000 పెట్టి టికెట్ కొనే స్తోమత లేక వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దుబాయ్ పోయినా మళ్ళీ పోదామంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇబ్బందులు ఇట్టే ఉండన్న ఇరుక్కుని. అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుందని వాళ్ళు ఇప్పుడు ఆపేసారు కదన్న, ఫ్లైట్లు ఆపలేదు కదా. నాకు 2 నెలలు చూపించిందన్న, 2 నెలలు రిటర్న్ పోయేది. ఇక ప్రాబ్లం ఉంటుంది కదన్న, మనం గన్ని ఇంటి రోజులు చేస్తే మీ సీనియర్ కదా, అక్కడ హిసాబ్ అవి ఉంటాయి కదన్న. గల్ఫ్ బాట పట్టే యువత తగ్గడంతో జిల్లాలోని మ్యాన్ పవర్ మరియు ట్రావెల్ ఏజెన్సీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లోని మ్యాన్ పవర్ ఏజెన్సీలు ఇప్పుడు స్తబ్దతలో ఉన్నాయి. కొత్త ఎంక్వైరీలు రాకపోవడంతో ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది వీసాలు అప్లై చేసుకున్నాక యుద్ధ భయంతో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. దీంతో అటు అభ్యర్థులు, ఇటు ఏజెన్సీ నిర్వాహకులు భారీగా ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఇటే ఉంటున్నారు, కొత్త వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. వెకేషన్ మీద వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఇటే ఉండిపోతున్నారు. దాని ద్వారా కూడా మాకు బిజినెస్ పైన చాలానే ఎఫెక్ట్ ఉంది. యుద్ధం చాలామందికి నష్టం చేసింది. క్యాండిడేట్లకు నష్టమే, ఏజెంట్లకు నష్టమే, ఎవరికైనా నష్టమే ఉంది. రేపటి ట్రావెల్ ఇవాళ క్యాన్సిల్ అవుతున్నాయి ఫ్లైట్లు. అప్పటిదప్పుడు మెసేజ్ రావడం, మళ్ళీ వాటిని రిఫండ్ చేయడం, ప్రాసెస్ చేయడమో లేదంటే మళ్ళీ నెక్స్ట్ డేట్లకి పోస్ట్పోన్ చేయడమో, ఇలాంటి చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మరి అక్కడున్నవారు ఇక్కడికి రాలేక, ఇక్కడున్నవారు అక్కడికి వెళ్ళలేక జగిత్యాల జిల్లాలోని ప్రతి గల్ఫ్ ఉద్యోగి కుటుంబంలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. గల్ఫ్ దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు తగ్గకపోతే జిల్లా ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం గట్టిగా పడే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడున్న వాళ్ళ బంధుమిత్రులకు కూడా, అక్కడున్న వీళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, ధైర్యంగా ఉందాం. అన్ని ప్రాబ్లమ్స్ సాల్యూషన్కి వస్తుంది, ఇది కూడా సాల్వ్ అవుతుంటుంది. దయచేసి అందరం ఓపికతో, ధైర్యంతో ఉందాం. ఈ యుద్ధం అతి త్వరలో ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గల్ఫ్ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం కారణంగా అక్కడికి వెళ్లకపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో పట్టపగలే చోరీ జరిగింది. మసీదు దగ్గర నివాసం ఉంటున్న మౌల్వీ సాబ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. 5 గ్రాములకు పైనే బంగారం, దాదాపు 454 గ్రాముల వెండి, 10,000 నగదుతో పాటు 15 లీటర్ల వంట నూనె, గ్యాస్ సిలిండర్ను కూడా దొంగిలించారు దుండగులు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు. పరిపాలనా సౌలభ్యం పేరిట చేసిన జిల్లాల విభజనతో ప్రజల ఐక్యత దెబ్బతిందన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ. పౌర సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ కన్వీనర్ పుల్లూరి సుధాకర్, మాజీ మేయర్ రాజేశ్వరరావు, కేయూ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. 10 ఏళ్ల పాలనలో వరంగల్కు కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు వెంకటనారాయణ. వరంగల్ను ఒకే జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. విద్యకే ఖర్చు వరంగల్లో ఎక్కువ. సర్వశిక్ష
వరంగల్ జిల్లాలను ఒకటే విధంగా కలిపి సమగ్ర అభివృద్ధి చేయాలని చెప్పి గత 5-6 సంవత్సరాల నుంచి గత పాలకులు ఏదైతే కుట్రతోని వక్రబుద్ధితోని వరంగల్ నగరాన్ని అణిచివేయడం కోసం చేస్తున్న కుట్రలను గత 5 ఏళ్ల నుంచి కొట్లాడుతుంటే నేటి ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం కొంచెం ప్రభుత్వాల కదలిక వచ్చినా కానీ గత పాలకులు బెదిరింపు ధోరణులతో ఎట్లా చేస్తావో చూస్తామని చెప్పి బెదిరింపడం వల్ల అది వెనకడిగేసింది. మళ్ళీ దీన్ని ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరంగల్ జిల్లా ఉత్తర తెలంగాణలో బాగా వెనకబడిపోతుంది. రాను రాను ప్రతి ఒక్క నిధులు కానీ ప్రతి ఒక్క వ్యవస్థలు కానీ హైదరాబాద్ కేంద్రీకృతంగానే అభివృద్ధి జరుగుతుంది. ఇలా 1 కోటి మంది హైదరాబాద్లో ఉంటే ప్రజల జీవన విధానం కూడా అస్తవ్యస్తం కాబోతుంది. ఇక్కడికి వరంగల్కి అనేక ఫ్యాక్టరీలు రావాల్సిన, ఐటీ రావాల్సి ఉంది, టెక్స్టైల్స్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వరంగల్ను ప్రత్యేక నిధులు కేటాయించి వరంగల్లో ఉన్న అనేక దేవాలయాలను కానీ లేదా కిలవరంగల్ కోటను కానీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇలా విద్యా వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వరంగల్ నగరాన్ని అనేక రకాల నష్టం చేసిండ్రు. జైలును గొలగొట్టి దాన్ని తాకట్టు పెట్టిండ్రు. నగరాన్ని 2 ముక్కలు చేసిండ్రు. అంతకుముందే మనకు ఉన్నటువంటి ఆంజనేయ మిల్లును నాశనం చేసి భూములు అమ్మేసిండ్రు. హనుమకొండలో ఉన్న పార్కులన్నీ ఆక్రమించిండ్రు, కార్యాలయం కట్టుకున్నారు. ఇట్లా నాశనం చేసిన జిల్లాను బాగు చేయాలని కాంగ్రెస్ నాయకులకు ఓట్లేసిండ్రు. ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 10 మందిని గెలిపించిండ్రు. 2 ఎంపీలను కూడా గెలిపించిండ్రు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిలవడానికి ఈ వరంగల్ మాత్రమే కారణం. కాబట్టి వరంగల్ని అభివృద్ధి చేయకుండా కేవలం హైదరాబాద్నే అభివృద్ధి చేయడం, మీరు ఎన్ని చేసినా కానీ ఆనాడు 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు కాంచి మొదలైతే ఈయాటి వరకు కూడా హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారు. మరి కరీంనగర్ సంగతి ఏంటి, వరంగల్ సంగతి ఏంటి, ఖమ్మం సంగతి ఏంటి, నిజామాబాద్ సంగతి ఏంటి, ఆదిలాబాద్ సంగతి ఏంటి? ఈ జిల్లాలను కూడా మీరు నిర్లక్ష్యం చేసి ఆదివాసీల సేవలో అటవీ అధికారులు బిజీ అయ్యారు. గూడెం బిడ్డల దాహం తీర్చేందుకు బోర్లు వేస్తున్నారు, సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు, సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ఆదివాసీ మహిళల కష్టాలను దూరం చేస్తున్నారు. అడవుల రక్షణే కాదు, ఆదివాసీల అభివృద్ధిలో ముందుంటామంటున్న ఫారెస్ట్ ఆఫీసర్ల గురించి స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల జిల్లాగా ప్రసిద్ధి చెందింది. వీరందరూ అటవీ ప్రాంతంలో 100 ఏళ్లుగా ఆవాసం ఉంటున్నారు. పోడు భూములతో సాగుతో ఆదివాసీలు జీవనం సాగిస్తున్నారు. అయితే పోడు భూముల్లో అటవీ అధికారులు తరచుగా అడ్డుకుంటున్నారు. ఈ వివాదం ఆదివాసీలు, అటవీ అధికారుల మధ్య ఏళ్లపాటుగా కొనసాగిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఫారెస్ట్ అధికారుల తీరు మారింది. అడవులను కాపాడే ఆదివాసీలకు అండగా ఉండాలంటూ పిలుపునిస్తున్నారు. వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేసేందుకు కృషి చేస్తున్నామంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పెంచికల్పేట మండలం మురళిగూడ, నందిగాం గ్రామాల్లో అటవీ అధికారులు సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రి టైంలో బయటకు రాని ఆదివాసీలు ఇప్పుడు సోలార్ లైట్ల ఏర్పాటుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దహేగాం, సిర్పూర్టి, కౌటాల, ఆసిఫాబాద్, కెరిమేరి, కాగజ్ నగర్ మండలాల్లో 40 గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తిర్యాని మండలం మంగిగూడాలు, కికరణ్యాల్లో ఉన్న గూడాల్లో ఆదివాసీ బిడ్డలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు స్థానికంగా బోర్ వేశారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సిలిండర్లు అందజేశారు. అటవీ అధికారుల సేవా కార్యక్రమాలపై ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఫారెస్ట్ నుంచి ఒక సోలార్ లైటు పెట్టడం జరిగింది. అది రాత్రి పూట మాత్రం 6:30కు వెలుగుతుంది, ఉదంతా ఉండదు. మంచిది. అటువంటి లైట్లు ఇంకా కూడా పెట్టి మమ్మల్ని మారుమూల గ్రామాలని ఆదుకోవాలని ప్రభుత్వం కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మంచి పనులు చేస్తే మాకు బాగా ఉంటుందని. ఆసిఫాబాద్లో మహాత్మా జ్యోతి బాపులే పాఠశాల విద్యార్థులకు ఫిల్టర్ వాటర్ సౌకర్యం లేదు. ఆ విద్యార్థులకు త్రాగునీరు అందించడానికి ఫిల్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు స్థానికంగా 119 హెల్త్ క్యాంపులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అడవుల పరిరక్షణలో ఆదివాసీలు ముందుండాలని కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అడవులు మరియు అడవులను ఆనుకొని జీవిస్తున్నటువంటి ఆదివాసులు, అత్యంత నిరుపేదైన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాము. ఉచిత రీఫిల్లింగ్ కూడా మనం అందజేస్తున్నాము. అడవులు మరియు అడవుల చుట్టూ ఆనుకుని ఉన్న అత్యంత మారుమూల గ్రామాలలో మనం సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నాము. ఏదైతే గ్రామాలలో బాగా నీటి ఎద్దడి ఉన్నదో, మంచినీటికి అవకాశాలు లేదో
అలాంటి ప్రాంతాలలో మనం బోర్లు వేసి హ్యాండ్ పంపులు ఏర్పాటు చేస్తున్నాము. వైద్య సదుపాయాలు లేని దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు చేయించి వృద్ధులకు, చిన్నారులకు, మహిళలందరికీ కూడా మెడిసిన్ అందజేస్తున్నాము. అటవీ సంపదను కాపాడుకునేందుకు ఆదివాసీల పాత్ర కీలకమంటున్నారు అటవీ శాఖ అధికారులు. అందరూ కలిసికట్టుగా ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిస్తున్నారు. రాజుల కాలంలో బానిసల కోసం ప్రత్యేకంగా వాడలు, పల్లెలు ఉండేవి. వివిధ రకాల పనులు చేయడానికి బానిసలను, కూలీలను అంతఃపురానికి దూరంగా ఓ చోట ఉంచేవారు. రాజ్యాధికారాన్ని ధిక్కరించే వారిని బందీలుగా చేసి బానిసలుగా పిలిచేవారు. వారిని వివిధ పనులకు ఉపయోగించేవారు. అలా వారి కోసం ఏర్పాటు చేసిన ఒక గ్రామమే బానిసవాడ. కాలక్రమేణా ఆ గ్రామమే ఇప్పుడు బాన్సువాడ పట్టణంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రముఖ పట్టణంగా పేరున్న బాన్సువాడ ఒకప్పుడు బానిసవాడగా ఉండేదని చరిత్ర చెబుతోంది. రాజుల కాలంలో బానిసలను ఇక్కడే ఉంచేవారని చరిత్రకారులు కూడా చెబుతున్నారు. కాకతీయులు, తర్వాత నిజాంలు కూడా ఇక్కడ బందీలను బానిసలుగా మార్చి ఉంచేవారని, అందుకే ఈ ప్రాంతాన్ని బానిసవాడ అని పిలిచేవారని పూర్వీకులు అంటున్నారు. దోంకొండ సంస్థానాధీశులు కూడా బానిసలను ఇక్కడే బందీలుగా ఉంచేవారని, ఆయా పనులు చేయడానికి వీరిని తమ రాజ్యంలో, సంస్థానంలో ఎక్కడ అవసరమైతే అక్కడికి తరలించి పనులు చేయించేవారు. అయితే రాజ్యాలు, సంస్థానాలు అంతరించాక కాలక్రమేణా బానిసవాడ కాస్త ఉచ్చారణలో మార్పు వచ్చి బాన్సువాడగా మారింది. బాన్సువాడ అంటే అప్పుడు మాకు తెలియదు, మా తాతల కాలంలో దీన్ని బానిసవాడగా అనేవారు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ నిజాం సార్ కట్టినప్పుడు కానీ ముందు ఇక్కడ అందరూ గుడారాలు, టెంట్లు వేసుకొని బానిసలే ఉండేవాళ్ళు అని నానుడి. ఎందుకంటే అప్పుడు ఇది బానిసవాడ, బానిసలు ఉంటారు కదా అందరూ, బానిసవాడగా అది కాలక్రమేణా ముందు బాన్సువాడగా దాని పేరు ఇదైందని చెప్పేసి పెద్దలు, మా తాతలు, మా తండ్రులు చెప్పేవారు. ఇది యాక్చువల్గా అప్పుడైతే బానిసవాడని. నిజామాబాద్ జిల్లాలో, అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో మా బాన్సువాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది చాలా పురాతనమైంది, చాలా పాతకాలంది కోట. కానీ అప్పుడు రజాకర్ల జమాన్లో కానీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా మన తెలంగాణలో ఇలాంటి కోటలు ఉండడం వల్లనే మనకు బ్రిటిష్ వాళ్ళు అడుగు పెట్టలేరు. చాలామంది మనకు ఊరు పటేల్ అని ఉండేవాళ్ళు అప్పుడు, పెద్ద పటేల్ అని చెప్పేసి. అవి ఊరు పటేలు దీంట్లో నుంచి పైన బందూకులు పెట్టి బురుజులు ఉంటాయి, దానిపైన పెట్టేసి మనకు ఊర్లోకి ఎవరు రాకుండా అప్పుడు కాపాడేవాళ్ళు. బాన్సువాడపై ప్రాచుర్యంలో ఉన్న కథనాలు, భాషా మార్పులు, కాలక్రమంలో వచ్చిన మార్పులతో ఆధారంగా ఇలా బానిసవాడ అనే పూర్వనామం ప్రస్తుతం బాన్సువాడగా మారిందంటున్నారు. బానిస అంటే సేవకుడు, దాసుడు అనే అర్థం ఉంది. కొన్ని కథల ప్రకారం రాజ్యాల కాలంలో ఇక్కడ రాజులకు సేవ చేసే పనివాళ్లు ఎక్కువగా ఉండేవారు. అందుకే బానిసలు ఉండే వాడ బానిసవాడగా పేరు వచ్చిందని చెబుతారు. కాలక్రమంలో ప్రజల మాటల్లో మార్పులు జరిగి బానిసవాడ కాస్త బాన్సువాడగా మారింది. తర్వాత కాలంలో అధికారిక పేరు మార్పు కూడా జరిగి ప్రభుత్వ రికార్డులలో క్రమంగా బాన్సువాడ అనే పేరు స్థిరపడింది. బాన్సువాడ అంటే పేరు ప్రఖ్యాతలు గాంచిన గ్రామం. ఈ చుట్టుపక్కల 100 గ్రామాలలో బాన్సువాడ చాలా పేరు ప్రఖ్యాతలు కాదు, ప్రేమగల గ్రామం. బాన్సువాడలో ఇది స్వతంత్ర పోరాటంలో కూడా బాన్సువాడలో శత్రువులకు ఆశ్రయం ఇచ్చిన ఉదార స్వభావం గల బాన్సువాడ ప్రజలు. బాన్సువాడ చరిత్ర చాలా గొప్పది. ఇప్పటికీ కూడా బాన్సువాడ అంటే భక్తిలో ముందు ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ విధంగా చూసినా, దీక్షాపరంగా చూసినా, భజనలు చూసినా, కీర్తనలు, భక్తిపరంగా ఆలయాలు, పూజలు బాన్సువాడను మించింది ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదని నేను అనుకుంటున్నా. దీనికి అందుకే బాన్సువాడను భక్తివాడగా పిలువబడుతుంది. ఈ దోమకొండ దొరవారు పుట్టింది అది. అదే దోమకొండ దొరవారు ఏమికంటే అటు దోమకొండ మొక్కన పోయినప్పుడు ఊళ్ళో మా పూలే పెద్ద కబులు లస్మారెడ్డి అని ఉండే. ఆయనకు 5-6 కలిసి కొన్నారు. కొన్నాక లస్మారెడ్డికి ఒక్కొనికి కొనేసిండి. ఇది కొనేస్తే శివార్బి ఆయనకు అయింది. అది దోమకొండ దొరవారిది అంతా ఆయనకైంది. ఆ రజాక్ జమ్మాలు అప్పుడే ఉండేది, రాజుల కాలంలో పుట్టింది. ఇది 4 గాయలు ఉండే. 4 గాయలు ఉంటే అప్పుడు వీడికి పడదానికి పోయి ఎక్కడ గాయలు అక్కడ పెట్టేస్తున్నారు అప్పుడు రాజుల కాలంలో. అయితే దొరవాళ్ళు వస్తే ఒకవేళ అని ఇళ్ళకి వెళ్ళి గడిలో కట్ట ఆగలకుండే వాళ్ళు దొరవాళ్ళ జమాన్లో వాళ్ళు వస్తే గుర్రం మీదకి ఎగబడుతున్నట్టు మొండర్ దాకా ఉన్నది. స్వతంత్ర సమరయోధులను బాన్సువాడలో దాచేవారని, అయోధ్య రామ మందిరం కొరకు బాబ్రీ మసీద్ కూల్చే సమయంలో బాన్సువాడ నుంచి కొందరు వెళ్లారని, వాళ్లని కాశీ జైల్లో కూడా ఉంచారని ఇక్కడి పురాణ కథనాలు చెప్తున్నాయి. స్వతంత్రం కోసం పోరాడే వ్యక్తులను కూడా ఇక్కడ బానిసలుగా చేసి ఈ బానిసవాడలో ఉంచేవారని చెప్తారు. బాన్సువాడ పట్టణంలో ఇప్పటికీ ఆ కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బాన్సువాడలో బురుజులు, కోటలు, బాన్సువాడ చెరువు, సమీపంలోని ఆలయం, ఇప్పుడున్న సబ్ కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయ
ప్రాంతం ఒకప్పుడు అధికారిక కార్యకలాపాలకు నెలవుగా ఉండేదని చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నైజాం ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఈ పెద్ద ఈ బానిసవాడకు ఎందుకంటే చాలా గుర్తింపు ఉన్నది, చాలా 100 ఏళ్ల చరిత్ర కూడా ఉంది దీనికి. దానికి చిహ్నంగానే మనం చూసినప్పుడు ఇక్కడ బుర్జు ఉంది కదా, ఈ బుర్జు కొన్ని వందల సంవత్సరాల కింది బుర్జు. ఇదే మాకు చిహ్నం, మా పెద్ద మనుషులు చెప్పుకుంటూ వస్తారు. ఇది గతంలో మనకు బానిసవాడ ఉండేబెట, ఇప్పుడు బానిసవాడగా మారింది. ఇది దోమకొండకు కూడా చిహ్నంగా మారింది. దోమకొండకు ఒక ప్రభుత్వానికి అప్పుడు మనము బానిసగా ఉండే మనకు అప్పుడు, ఇప్పుడు బానిసవాడని బానిసవాడగా మార్చుకున్నారు మా తాతలు పెద్ద మనుషులు. అప్పుడు పెద్ద మనుషులు మాకు చెప్పేవారు. బానిసవాడలో రజాకల్లా జమాన్లో ఇక్కడ ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో ప్రజల పట్ల అవమానాలు, ఎన్నో బానిసత్వం నుంచి తెంపుకొని బానిసవాడగా పేరు తెచ్చుకున్నది. ఎందుకంటే రజాకర్ల జమాన్లా ఎంతోమందిని స్వాతంత్ర పోరాటంలో ఇక్కడ దగ్గర మాంజీరా నది ఉంది, ఆ నదిలో ఎంతోమందిని చంపేసుకుంటా పారేసేవాళ్ళని పురాణాలు తాతలు చెప్పేవాళ్ళకి విన్నాం మేము. వాగులలో కట్టి పడేసేవాళ్ళు. ఎంతో చరిత్ర ఉన్న ఈ పట్టణం కాలక్రమేణా బాన్సువాడగా మారిందంటున్నారు స్థానికులు. రాజుల కాలం నాటి ఆనవాళ్లు ఇప్పటికీ బాన్సువాడలో ఉన్నాయని చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులకు చిక్కాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్. అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ పట్టుబడ్డాడు. రాయదండి గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే రైతు భూమి ఫీల్డ్ ఎంక్వైరీ విషయంలో అధికారి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిఐలు తిరుపతి, పున్నం చందర్, ప్రేమ్ కుమార్లు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ను పట్టుకున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో ఎంఆర్ఓ మరో అధికారి కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులకు చిక్కాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్. అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ పట్టుబడ్డాడు. రాయదండి గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే రైతు భూమి ఫీల్డ్ ఎంక్వైరీ విషయంలో అధికారి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిఐలు తిరుపతి, పున్నం చందర్, ప్రేమ్ కుమార్లు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ను పట్టుకున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో ఎంఆర్ఓ మరో అధికారి కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులకు చిక్కాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్. అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ పట్టుబడ్డాడు. రాయదండి గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే రైతు భూమి ఫీల్డ్ ఎంక్వైరీ విషయంలో అధికారి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిఐలు తిరుపతి, పున్నం చందర్, ప్రేమ్ కుమార్లు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ను పట్టుకున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో ఎంఆర్ఓ మరో అధికారి కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పసందైన బిర్యానీ ఆపై తక్కువ ధరకు దొరుకుతుంది. ఇంట్లో చేసుకున్నట్లే ఎలాంటి రసాయన రంగులు వాడకుండా తయారు చేసి అమ్ముతున్నారు. ఆ బిర్యానీ కోసం జనం ఎగబడుతున్నారు. అడ్డా మీద బిర్యానీ కోసం క్యూ కడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బిర్యానీకి ఉన్న డిమాండ్పై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చౌరస్తాలు బిర్యానీ ప్రియులతో కలకలలాడుతున్నాయి. బస్టాండ్ నుంచి దస్నాపూర్ వరకు ఎక్కడ చూసినా రోడ్డుపై బిర్యానీ పాయింట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణ చౌరస్తాలో అడుగడుగునా షాపులు ఓపెన్ అయ్యాయి. ఈ పాయింట్ల దగ్గర మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు చికెన్ బిర్యానీ కోసం ఫుల్ రష్ ఉంటుంది. కొందరు బిర్యానీని ఇంటి దగ్గరే తయారు చేసి పాయింట్ దగ్గరకు తెచ్చి అమ్ముతున్నారు. మరికొందరు పాయింట్ దగ్గరే బిర్యానీ వండుతున్నారు. దీంతో రోడ్లపై బిర్యానీ వాసన వెదజల్లుతున్నాయి. ఆ వైపు వెళ్తున్న వాళ్లందరూ బిర్యానీ టేస్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బిర్యానీ ధరలు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటాయంటున్నారు జనం. 90 రూపాయలకే సరిపడ బిర్యానీ వస్తుందంటున్నారు. మంచి రుచిగా ఉండటంతో ప్రజలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక బిర్యానీ పాయింట్లో అక్కా తమ్ముడు బిర్యానీ అమ్ముతున్నారు. వారు అమ్ముతున్న బిర్యానీ మరింత ఇష్టపడి తింటున్నారు ప్రజలు. పార్సిల్ కూడా తీసుకెళ్తున్నారు. మరికొందరు చికెన్ పకోడీ, రకరకాలుగా సినిమాల పేర్లతో బిర్యానీ అమ్ముతున్నారు. అడ్డాలపై బిర్యానీ అమ్మడంతో తమకు ఉపాధి లభిస్తుందంటున్నారు. రోజుకు 1000 నుంచి 2000 వరకు ఆదాయం వస్తుందంటున్నారు చిరు వ్యాపారులు. జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేక నా వంతు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి నేను చేసేది కబాబ్ బిజినెస్ అండి.
నా దగ్గరికి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తారు. ఇటు ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఊట్నూరు అక్కడ నుంచి కూడా కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎఫోర్డబుల్ ప్రైస్ 100 రూపీస్కి ఒక ప్లేట్ వస్తుంది. చాలా బాగుంటుంది అని చెప్తారు. హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఇచ్చే టేస్ట్ కానివ్వండి, మనం ఇచ్చే క్వాలిటీ కానివ్వండి అన్నీ బాగుంటాయి కాబట్టి ఎన్నొచ్చిన కాంపిటీషన్ అనే ఫీలింగ్ అసలు లేదు. ఇప్పటివరకు 6.5 ఇయర్స్లో ఏ ఒక్క రోజు కూడా డౌన్ అనే మాటే లేదనమాట. నేను జాబ్ చేస్తుంటుంటే కానీ జాబ్ చేసి మానేసి స్టార్టింగ్ చేసింది పరాటా, చికెన్ కర్రీ పరాటా 50 రూపీస్. ఎవరు పెట్టలేదు ఈ లైన్లో. స్టార్టింగ్ చేసింది నేను ఇక్కడ. మరి స్టార్టింగ్లో బిర్యానీ నేను అమ్ముడు స్టార్ట్ చేసిన 5 కేజీ అమ్ముతుంటిని స్టార్టింగ్లో. ఇప్పుడు ఈ మధ్యలో 20 కేజీ 30 కేజీ డైలీ అమ్ముతున్నా. టేస్ట్ బాగుంటుంది. సొంత నేను మా మిస్సెస్, ఇంకెవరు జీతగాని లేక ఎవరు లేక ఓన్ ఇంటి వాళ్ళమే చేసుకుంటాం మేము. కాబట్టి మాకు ఏదో 1000 రూపాయల దాకా 1500 దాకా డైలీ మిగులుతుంది. చిరు వ్యాపారులు తయారు చేసి అమ్ముతున్న చికెన్ బిర్యానీకి ఫుల్ డిమాండ్ ఉంటోంది. పెద్ద పెద్ద హోటల్లో దొరికే బిర్యానీ టేస్టుకు ఏమాత్రం తగ్గడం లేదంటున్నారు. పైగా రేటు తక్కువ కావడంతో ఇక్కడే తింటున్నామంటున్నారు. చాలా మంది ఇంటికి పార్సిల్ తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. బిర్యానీ పాయింట్ల దగ్గర బిర్యానీ కొనుక్కోవడంతో తమకు తక్కువ రేట్లో టేస్టీ బిర్యానీ దొరకడంతో పాటు చిరు వ్యాపారులకు ఉపాధి కూడా లభిస్తుందంటున్నారు. ఇలాంటి చిరు వ్యాపారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలంటున్నారు స్థానికులు. స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. స్నాక్స్, కబాబు, రోడ్డుపై బిర్యానీ తక్కువ రేట్లో లభిస్తుంది. హోటల్స్ కన్నా తక్కువ రేట్కే లభిస్తాయి. చదువుకున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఓన్గా సొంతంగా బిజినెస్ కొనసాగిస్తున్నారు. ఈ మన ఎన్టీఆర్ చౌక్ కూడలి నుండి బస్టాండ్ దిక్కు వరకు బిర్యానీ, చికెన్ పకోడీ, చికెన్ కబాబ్ అందుబాటులో ఉంటాయి. మరి ఎవరైతే ఇక్కడ ఆదిలాబాద్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తక్కువ రేటుకు లభిస్తుందని ఇష్టపడుతున్నారు. ఈ కబాబ్ చికెన్ కానీ, ఈ బిర్యానీ కానీ రోడ్డు మీద ఇవన్నీ చీప్ అండ్ బెస్ట్లో మంచిగా ఉంటుంది. మళ్ళీ ఆయిల్ లేని ఫుడ్, మళ్ళీ బిర్యానీ కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా కానీ కంపల్సరీ ఇక్కడికి నేను వస్తూనే ఉంటాను. ఎవ్రీ 1 వీక్ 2 డేస్లో ఇక్కడికి వస్తూ ఉంటా. రేట్స్ చాలా తక్కువనే రేట్స్, చీప్ అండ్ బెస్ట్. ఓన్లీ 20 రూపీస్కు పీస్ ఒకటి, అది కూడా బొగ్గుల మీద మొత్తం కాల్చిస్తారు. అది సూపర్ స్టిక్తోనే ఉంటుంది. టేస్టీ బిర్యానీ తక్కువ రేటుకే దొరుకుతూ ఉండటంతో రోజు రోజుకి గిరాకీ పెరుగుతోందంటున్నారు వ్యాపారులు. మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. 2027 జూన్, జూలై మాసాల్లో ఉత్తర తెలంగాణలో జీవనదిగా పేరున్న గోదావరి పుష్కర శోభను సంతరించుకోనుంది. ఇప్పటికే సర్కార్ 3 విభాగాలుగా ఘాట్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే గత పుష్కరాల్లో చేసిన తాత్కాలిక ఏర్పాట్లు, ప్రజాధనం వృధా అయిన తీరుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని పురాతన క్షేత్రాలను ఈసారైనా శాశ్వతంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు. గోదావరి తీరం భక్తికి మారుపేరు. 2027 పుష్కరాల కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల తీరాన సుమారు 12 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టాయిలెట్లు, షవర్లు, బట్టలు మార్చుకునే గదులు పుష్కరాలు ముగిసిన కొద్ది రోజులకే శిథిలమైపోయాయి. దీంతో భక్తుల కోసం వెచ్చించిన కోట్లాది రూపాయలు గంగపాలయ్యాయి. అందుకే ఈసారి శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఒక బ్రిడ్జి శాంక్షన్ చేసి గవర్నమెంట్ దానికి కూడా ఒక పుష్కర ఘాట్ని ఇంకోటి నిర్మిస్తే బాగుంటుందని మేము గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ టెంపుల్ చాలా పురాతనమైనది కాబట్టి పునరుద్ధరించాలి ఈ టెంపుల్ అని చెప్పి మేము పాల్గొన్న గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటా ఉన్నాము. గోదావరి అంటే దక్షిణ గంగ, కోట్లాది మంది భక్తుల పాలిట కల్పవల్లి. మరో 14 నెలల్లో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. పుష్కరాల వేళ పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు సిద్ధమవుతుంటే క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో పట్టారు అధికారులు. పుష్కరాల సమయంలోనే కాదు, ఏడాదంతా భక్తులు వచ్చే ఆధ్యాత్మిక కేంద్రాలు ఇక్కడి గోదావరి ఒడ్డున కనిపిస్తాయి. దీంతో శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరుతున్నారు స్థానికులు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక సంపద అపారం. గోదావరి తీరంలోని వాల్గొండలో పురాతన శ్రీ త్రికుట రామలింగేశ్వర ఆలయం ఉంది. కార్తీక మాస లక్ష దీపోత్సవాలకు, శివరాత్రి వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ క్షేత్రాన్ని పుష్కరాల నిధులతో శాశ్వతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు భక్తులు. వివి రావుపేట గ్రామంలో గోదావరి 7 పాయలుగా చీలి భక్తులకు కనువిందు చేస్తోంది. ఇక్కడ వారానికి 4 రోజులు భక్తులు భారీగా తరలివస్తారు.
నిర్వహిస్తారు. ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి, మల్లాపూర్ మండలం మొగిలిపేట ప్రాంతాలు శారద కర్మలకు, పితృదేవతల పిండ ప్రధానాలకు కేంద్రంగా నిలుస్తోంది. కాశీ, గయా వెళ్లలేని వారంతా ఇక్కడే పుణ్యకర్మలు నిర్వహిస్తుంటారు. కానీ సరైన మండపాలు, వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత అరుదైనటువంటి దేవాలయానికి మరి ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనకి ఇక్కడ పురాతనమైన దేవాలయం ఒకటే అరుదు. అందులో ఇక్కడ మన దేవాలయం అనేది శిథిలావస్థలో ఉన్నది కాబట్టి మన ఎండోమెంట్ గవర్నమెంట్ కానీ మన రాష్ట్ర ప్రభుత్వమైన ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలని తెలియజేయడం అనేది. ఇప్పుడు చిత్రవంశం, సూర్యవంశం, చంద్రవంశం అన్న కదా చూడండి, అదానికి టేక అది ఉన్నాయన్నట్టు గుర్తింపులు. శిశిరోడు ఇక్కడ బిరుజు, నేను ఇక్కడ సంవత్సరానికి నేను ఇక్కడ ఉండబట్టి 1989 నుంచి వెళ్ళి ఈయన ఉన్నా. మాకు బిరుజు కావాలి, ఒకటి రేకుల షెడ్డు, ఒకటి 10 అటాచ్ బాత్రూమ్లు, ఒకటి సీసీ రోడ్. గత పుష్కరాల సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అవన్నీ తాత్కాలికంగానే మిగిలిపోయాయి. పుష్కరాలు పూర్తి కాగానే అవి శిథిలమై ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైందే. ప్రస్తుతం ప్రభుత్వం పుష్కర ఘాట్లను 3 కేటగిరీలుగా విభజించింది. కోరుట్ల నియోజకవర్గంలోని 12 ఘాట్ల కోసం సుమారు 50 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ నిధులతో కేవలం రంగులు, లైటింగ్ మాత్రమే కాకుండా భక్తులు రాత్రిపూట బస చేయడానికి రూములు, శాశ్వత టాయిలెట్లు, స్నానపు గదులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. పుష్కరాల 12 రోజులు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా భక్తులకు ఉపయోగపడేలా కళ్యాణ కట్టలు, క్యూ లైన్లు, రవాణా సౌకర్యాలు కల్పిస్తేనే ఈ ప్రాంత ఆధ్యాత్మిక పర్యాటకం వర్ధిల్లుతుందన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఐమాస్ లైట్లు కానీ, ఇక బాత్రూమ్స్ కానీ కొంచెం కంపార్ట్మెంట్ లెక్క ఇప్పుడు కొంచెం స్వాస్థంగా ఉండేవి కొన్ని చేస్తే భక్తులకు బాగుంటుందని మా అభిప్రాయం. బేస్తవారం వచ్చేసి పాపం నైట్ ఇక్కడ పడుకుంటే చాలామంది, శుక్రవారం మొక్కులు ఉంటాయి కాబట్టి ప్లేస్ జరిపోవడం లేదు, చాలా తక్కువ ఉంది ప్లేస్, అందుకోసం చాలా ఇబ్బంది అవుతుంది. చిత్రాలకు చేసే ఏర్పాట్లు వాటిని పర్మనెంట్గా చేసి మా వాల్గొండ దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, అప్పుడు మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. దేవాదాయ శాఖ, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రాంత రూపురేఖలు మారతాయి. ఎద్దండి, బర్దీపూర్, వేములకుర్తి, యామాపూర్ నుంచి మల్లాపూర్ మండలం, వాల్గొండ వరకు ఉన్న ఘాట్లను కలుపుతూ రోడ్ల విస్తరణ జరగాల్సి ఉంది. ప్రభుత్వం ఇక్కడ స్నానాల గదులు, నీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. పుష్కరంలో టైంలో కాకుండా కూడా గ్రామాల నుంచి వెళ్ళి వివిధ డిస్టిక్ల నుంచి వెళ్ళి కూడా జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సౌకర్యాలు తక్కువ ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారి ఇలా పర్మనెంట్గా ఉండేటట్టు ఈ ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని చెప్పని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఆలయాల్లో భక్తులకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.